నేషనల్ డిఫెన్స్ కాలేజ్ ఫ్యాకల్టీ కోర్సు సభ్యులు రాష్ట్ర గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. లోక్ భవన్లో జరిగిన ఈ సమావేశంలో జాతీయ భద్రత, పరిపాలనా వ్యవస్థలు, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా చర్చ జరిగింది. దేశ భద్రత, పరిపాలనలో రాష్ట్రాల పాత్ర ఎంతో కీలకమని ఈ సందర్భంగా గవర్నర్ పేర్కొన్నారు. దేశ భద్రత, వ్యూహాత్మక విధానాలపై ఉన్నత స్థాయి అధ్యయనం చేసే ప్రముఖ సంస్థ అయిన నేషనల్ డిఫెన్స్ కాలేజ్ ఫ్యాకల్టీ కోర్సు సభ్యులు అధ్యయన పర్యటనలో భాగంగా రాష్ట్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు లోక్ భవన్లో రాష్ట్ర గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ భేటీలో దేశ భద్రతా వ్యవస్థ, పరిపాలనా విధానాలు, రాష్ట్రాల అభివృద్ధి కార్యక్రమాలు, సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ వంటి అంశాలపై పరస్పర చర్చ జరిగింది. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పలు పథకాల గురించి గవర్నర్ వారికి వివరించారు. అదేవిధంగా దేశ భద్రతా పరిరక్షణలో సివిల్ పరిపాలన, సైనిక వ్యవస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గవర్నర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో దేశ అభివృద్ధి, భద్రతా వ్యవస్థలపై బలోపేతానికి ఇలాంటి పరస్పర చర్చలు ఎంతో ఉపయోగకరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా నేషనల్ డిఫెన్స్ కాలేజ్ ప్రతినిధులు గవర్నర్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ తమ అధ్యయన పర్యటనలో భాగంగా రాష్ట్ర పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలపై విలువైన సమాచారం పొందినట్లు తెలిపారు. ఇమాం మౌజన్లకు ఇచ్చే గౌరవ వేతన బకాయిలు 45 కోట్లు వెంటనే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో నూతనంగా హజ్ హౌస్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముస్లింలకు 21 నెలల్లో అనేక సంక్షేమ పథకాలు అందించిందని వివరించారు. విజయవాడలోని A+ కన్వెన్షన్ లో ప్రభుత్వం తరపున ఇచ్చిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రార్థనలో పాల్గొన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కడపలో అసంపూర్తిగా ఉన్న హజ్ హౌస్ ను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తాం. పవిత్ర రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్ష చేసిన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇస్తున్నాం. అన్ని జిల్లాల్లోనూ, నియోజకవర్గాల్లోనూ ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశాం. రంజాన్ పండుగను పురస్కరించుకొని పేదలకు దానం చేస్తే సంతోషంగా ఉంటారని మహమ్మద్ ప్రవక్త బోధించారు. పేదలకు సాయం చేయడమే ఖురాన్ ప్రవచించిన సూక్తి. ముస్లింలను ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధిలోకి తేవటమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ముస్లింలలో 4.38 లక్షల మందికి ఇస్తూ ఏడాదికి 3,511 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 4.5 లక్షల మంది ముస్లిం విద్యార్థులకు తల్లికి వందనం ఇస్తున్నాం. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు 19,215 మందికి 264 కోట్లు విడుదల చేశాం. దీపం 2.0 పథకం కింద 6.20 లక్షల కుటుంబాలకు 158 కోట్లతో సిలిండర్లకు ఖర్చు చేస్తున్నాం. ఇమాంలకు 5,000, మౌజన్లకు 10,000 చొప్పున గౌరవ వేతనంగా 180 కోట్లు అందించాం. మరో 45 కోట్ల బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించానని ముఖ్యమంత్రి ప్రకటించారు. అర్హత కలిగిన ఇమాంలను ప్రభుత్వ ఖాజీలుగా నిర్మిస్తున్నామని చెప్పారు. मेरी एक आदत सी बन गई है, इससे मुझे बहुत खुशी और संतोष मिलता है. దశాబ్దాలుగా ఇఫ్తార్ విందు ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయంగా తీసుకొచ్చాం. ఆ సాంప్రదాయం ప్రకారం మనం అందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. దివ్య ఖురాన్ గ్రంథం ఆవిర్భించిన కారణంగా రంజాన్ మాసాన్ని పవిత్రమైన నెలగా మనం భావిస్తున్నాం. రంజాన్ నెలలో ముస్లిం సోదరులు ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకు నీరు, ఆహారం ఏమీ తీసుకోకుండా కఠోర ఉపవాసం చేస్తూ దీక్ష చేపడతారు. ఈ పవిత్ర మాసంలో మీ కంటికి, మీ చెవులకు, మీ నాలుకకు సైతం ఉపవాసం ఉంటుంది. అంటే చెడు చూడకుండా, చెడు వినకుండా, తన మాటలతో ఇతరుల మనసు నొప్పించకుండా ఉపవాస దీక్షతో భాగంగా ఉపవాస దీక్షని స్వీయ నిరంతర కింద మీరు చేపడతారు. అంటే మిమ్మల్ని అందరినీ చూస్తే ఎంత దీక్షతో చేస్తారంటే అలాంటి మిమ్మల్ని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ముస్లిం సోదరులతో మమేకం కావడం, మీ మనోభావాలను గౌరవించడం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. రంజాన్ నెలలో దానం చేస్తే నిరుపేదలు కూడా పండుగ పూట సంతోషంగా ఉంటారనేది మహమ్మద్ ప్రవక్త మనకు బోధించారు. ఈరోజు మీరు చూస్తే 4,50,000 మందికి ఇస్తున్నాం. దగ్గర 1,316 కోట్లు ఇస్తున్నాం. నేను ఎన్నికలప్పుడు చెప్పాను, తల్లికి వందనం ఒకరు కాదు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి దగ్గర 9 మంది పిల్లలున్నా ఆ ఇంటికి తల్లికి వందనం ఇచ్చిన ఏకైక కూటమి ఈ కూటమి ప్రభుత్వం. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు
19,215 మందికి 224 కోట్లు ఇస్తున్నాం. దీపం 6,20,000 కుటుంబాలకి 158 కోట్లు ఇస్తున్నాం. ఒకప్పుడు హైదరాబాద్ లో కూడా ఆజ్ యాత్ర పోయే ఫెసిలిటీ లేకపోతే ఫస్ట్ టైం అక్కడ ఇంట్రడ్యూస్ చేశాం. మళ్ళీ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళు సరిగా చేయకపోతే మళ్ళీ దాన్ని ఇంట్రడ్యూస్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్క ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ కింద మైనారిటీలకు అందరికీ ఈ రోజు చూస్తే 33,275 మందికి 193 కోట్ల రూపాయలు ఇచ్చాం. మీలో యువత గాని స్కిల్ డెవలప్మెంట్ చేసి భవిష్యత్తులో కూడా మీ నైపుణ్యాన్ని పెంచుతాం. ఆటోమొబైల్లో మీకు బాగా అనుభవం ఉంది. ఆటోమొబైల్ అంటే ఎక్కడ మైనారిటీ సోదరులుంటే అక్కడ ఆటోమొబైల్ నగరం ఉంటుంది, ఆటో నగరం ఉంటుంది. భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున మిమ్మల్ని ప్రోత్సహిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం కూడా జీవో నెంబర్ గడిచిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జీఓఎంఎస్ నెంబర్ 47 ద్వారా వక్ఫ్ బోర్డు వివాదానికి నెట్టారు. నేను రాగానే 47 ఉపసంహరించాం. వక్ఫ్ బోర్డు ఎన్నికలు పెట్టాం. ఈ రోజు వక్ఫ్ బోర్డు ఎన్నికలు పెట్టి 1,500 వక్ఫ్ బోర్డు ఆస్తులు పూర్తి సర్వే చేయించి 81,402 ఎకరాలు కవర్ చేసి 2,028 వక్ఫ్ సంస్థలకు డిజిటలైజ్ చేసి అప్లోడ్ కూడా చేశాం. నేను ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్పా, మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా. వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని కాపాడి ఆ ఆస్తులు మీ సంక్షేమానికి ఉపయోగించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. దూదేకుల ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్ గా పేరు మార్చాం. 100 కోట్ల రూపాయలు బడ్జెట్ కూడా కేటాయించాం. గత బడ్జెట్ లో 5,434 కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం ఆర్థిక ఇబ్బందులున్న 656 కోట్ల రూపాయలు జమ చేసి 6,090 కోట్ల రూపాయలు 26-27 బడ్జెట్ లో నిధులు కేటాయించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గృహ వినియోగానికి సంబంధించిన వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆసుపత్రులు, స్కూళ్లు, దేవాలయాలకు ఇబ్బంది రాకుండా నిరంతర సరఫరా ఉండాలని సీఎం సూచించారు. ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రంలోని ఎల్పీజీ నిల్వలు, బుకింగ్, సరఫరా వంటి అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సమావేశానికి ఓఎన్జీసీతో పాటు భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ సహా గ్యాస్ సరఫరా కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రంలోని ఎల్పీజీ నిల్వలు, సరఫరా వంటి అంశాలపై పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,209 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ స్టాక్ అందుబాటులో ఉందని ఉన్నతాధికారులు వివరించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్ సంస్థలకు చెందిన 1,154 ఏజెన్సీల నుంచి గ్యాస్ సరఫరా అవుతుందని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎల్పీజీ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతి వినియోగదారు నుంచి ఓటీపీ తీసుకునే విధానాన్ని అవలంబించడం ద్వారా డొమెస్టిక్ సిలిండర్లు దుర్వినియోగం కాకుండా చూస్తున్నామని అధికారులు చెప్పారు. హెచ్పీసీఎల్ సంస్థ 90% పైగా ఓటీపీలతోనే గ్యాస్ సరఫరా చేస్తుందని, ఆ తర్వాత స్థానాల్లో బీపీసీఎల్, ఐఓసీఎల్ ఉన్నాయని అధికారులు తెలిపారు. ఓటీపీల విషయంలో ఏమైనా ఇబ్బందులుంటే స్వర్ణ, గ్రామ, వార్డు కార్యాలయాల ద్వారా సమన్వయం చేసుకుంటూ ఆర్టీజీఎస్ నుంచి సాంకేతిక సాయాన్ని ఆయా గ్యాస్ సరఫరా కంపెనీలకు అందించే ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు సీఎంకు తెలిపారు. గ్యాస్ డెలివరీ విషయంలో సిలిండర్లు దుర్వినియోగం కాకుండా టెక్నాలజీని ఉపయోగించి పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన పరిస్థితులు లేవని, పుకార్లను నమ్మి గ్యాస్ బుకింగ్ల కోసం ఏజెన్సీల వద్ద క్యూలు కట్టవద్దని, రోజువారీ సగటు కంటే ఎక్కువ గ్యాస్ సిలిండర్లను గృహ వినియోగదారులకు అందిస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్ష సమావేశం వివరాలను మంత్రి సచివాలయంలో ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వినియోగదారులకు గ్యాస్ డెలివరీ ఇబ్బంది లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, వాస్తవంగా ప్రజలు సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మి ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ల బుకింగ్ కు ఆతృత పడటంతో సర్వర్లు సైతం మొరాయిస్తున్నాయని వివరించారు. ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సమీక్ష సమావేశంలో ఆయిల్ కంపెనీస్ ఐఓసీఎల్, బీపీసీఎల్, అదేవిధంగా హెచ్పీసీఎల్స్ నుంచి ప్రతినిధులు వచ్చారు. పైప్డ్ గ్యాస్ విషయంలో గెయిల్ నుంచి, అదేవిధంగా ఎవరైతే మన రాష్ట్రంలో గెయిల్ ద్వారా సరఫరా చేస్తున్నారో పైప్ గ్యాస్ ద్వారా, వాళ్ళందరూ కూడా ఒక 5 ప్రతినిధులు వాళ్ళు కూడా ఈ సమావేశంలో పాల్గొని గౌరవ ముఖ్యమంత్రి గారికి అనేక అంశాలపైన కొంచెం క్లారిటీ, జరుగుతున్న వాస్తవ పరిస్థితులు అందించారు. ముందుగా మేము రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మనస్ఫూర్తిగా
వారి దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే ఈరోజు క్షేత్రస్థాయిలో ఉన్న పుకార్లని దయచేసి మీరు నమ్మబాకండి. ఒక ఆందోళన సృష్టించడానికి కొంతమంది సోషల్ మీడియాలో అనేక పోస్టులు ఏర్పాటు చేయడం, రకరకాలుగా సమాచారం ప్రజల్లో ఒక భయోందోళన క్రియేట్ చేయడానికి తీసుకెళ్తున్న పరిస్థితిని ఖచ్చితంగా మేము సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆర్టీజీఎస్లో సమీక్షించినప్పుడు చాలా స్పష్టంగా మాకు అర్థమైంది ఏంటంటే మనం రెస్పాండ్ అవుతున్నాం ఈ సిచ్యువేషన్కి. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా యావరేజ్ నార్మల్గా మన రాష్ట్రంలో 2,81,000 బుకింగ్ జరుగుతాయి. ఈ 5 రోజుల్లో యావరేజ్ మనం చేయగలిగింది డెలివరీస్, అంటే బుకింగ్ అయిన తర్వాత డెలివరీస్ మనం చేయగలిగింది 2,92,000 గ్యాస్ సిలిండర్ మనం ప్రతిరోజు డెలివరీ చేయగలుగుతున్నాం. ఒక రోజు ప్రత్యేకంగా 3,02,000 కూడా డెలివరీస్ మేము అందించగలిగాం. దీని ద్వారా అర్థమవుతుంది ఏంటంటే ఒక ప్రాసెస్ని నమ్ముకునే విధంగా ఒకేసారి ఆ ప్రాసెస్ మీద ఒత్తిడి పెరిగినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఖచ్చితంగా ఐవీఆర్ఎస్ బుకింగ్ విషయంలో కానివ్వండి, లేకపోతే తెలియకుండా పాపం వినియోగదారులు డైరెక్ట్గా గ్యాస్ ఏజెన్సీస్ దగ్గరికే వెళ్ళి వాళ్ళు సిలిండర్లు పట్టుకుని వెళ్ళడం అనేది కొన్ని ప్రాంతాల్లో మనకు వస్తున్న వార్తల్ని ప్రజలు అర్థం చేసుకునే విధంగా మేము చేస్తున్న ఈ ప్రయత్నం. ముందుగా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మీరు గ్యాస్ బుకింగ్ చేసుకున్నప్పుడు మీకు డెలివరీ అప్పుడు ఖచ్చితంగా ఓటీపీ వస్తుంది. ఇది ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. 100% ఓటీపీ ఉంటేనే మనం డెలివరీ చేయాలి. దీని ద్వారా బ్లాక్ మార్కెటింగ్ కానివ్వండి, అనవసరంగా అదనపుగా ధరలు ఛార్జ్ చేయడం, కొంతమంది వాటిని మళ్లించడం కమర్షియల్ యూసేజ్కి, అటువంటి పొరపాటు జరగకుండా ఉండడానికి గృహాలకి మనం అందించే గ్యాస్ బండల్ని ఖచ్చితంగా మనం ఓటీపీ ద్వారానే మనం అందించాలనేది, దీన్ని ఎక్కడ కూడా డీవియేషన్ లేకుండా 100% పాటించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సలహా ఇచ్చారు. ఎక్కడ గ్యాప్ వస్తుందని మేము విశ్లేషించినప్పుడు ఉదాహరణకి మనకు దీపం పథకంలో ఈకేవైసీ దాదాపు 95% మందికి మనం చేసుకోగలిగాం. అయితే గ్యాస్ ఏజెన్సీస్ దగ్గర ఉన్న సమాచారం మేరకు వాళ్ళకి 85% వరకే ఈకేవైసీ చేయగలిగారు. సో ఈ 15% 10% గ్యాప్ ఏదైతే ఉందో దానికి కారణాలు కూడా ఈరోజు ఈ సమీక్షా సమావేశంలో బయటకు వచ్చినాయి. ముఖ్యంగా ఏంటంటే పాత ఫోన్ నెంబర్ ఉండడం వలన, ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకోలేకపోవడం వలన వాళ్ళకి ఇమీడియట్గా ఓటీపీ రాకపోవడం, కొంతమంది పేర్లు లేదా అడ్రస్లు మారడం, ఇటువంటి అంశాలపైన కూడా వాళ్ళకి క్లారిటీ తీసుకురావాలనే అంశంపైన చాలా స్పష్టంగా ప్రభుత్వం తరఫున క్షేత్రస్థాయిలో ఉన్న మా సచివాలయ సిబ్బందిని కూడా అలర్ట్ చేసి అందరికీ సమాచారం అందించేటట్టు పోస్టర్స్ కూడా తయారు చేసి అందరికీ ఈ సమాచారం తీసుకెళ్లమని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరారు. రాష్ట్రంలోని వివిధ పోర్టుల నుంచి కార్గో హ్యాండ్లింగ్ ఆపరేషన్ల ద్వారా ఈస్ట్ వెస్ట్ కార్గో కారిడార్గా ఏపీని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో నూతనంగా నిర్మితమవుతున్న మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల్లో త్వరితగతిన కార్గో హ్యాండ్లింగ్ ఆపరేషన్లు ప్రారంభం కావాలని సీఎం స్పష్టం చేశారు. సచివాలయంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ 3 పోర్టుల నుంచి పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటకల హింటర్లాండ్ నుంచి కార్గో రవాణా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు 2026 డిసెంబర్ నాటికి పూర్తవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రిఫైనరీ కూడా ఏర్పాటైన అనంతరం కంటైనర్, బల్క్ కార్గో పోర్టుగా రామాయపట్నం మారుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రామాయపట్నం నుంచి కడప స్టీల్ ప్లాంట్ వరకు ప్రత్యేక మార్గాన్ని వేసేందుకు కూడా రైల్వే శాఖ ఆమోదం తెలిపిందని సీఎం తెలిపారు. 3 పోర్టులకు సమీపంలోనూ పోర్టు టౌన్షిప్ ఏర్పాటు చేయడం ద్వారా వాణిజ్యపరమైన లావాదేవీలు కూడా పెరుగుతాయని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. వీటితో పాటు పోర్టులకు సమీపంలో పారిశ్రామిక కారిడార్లు కూడా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉందన్నారు. 2వ దశలో బుడిగడ్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్లను కూడా వేగంగా చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. సమీప భవిష్యత్తులో ప్రతి 50 కిలోమీటర్లకు పోర్ట్, ఫిషింగ్ హార్బర్లు రానున్న నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ లాజిస్టిక్స్ హబ్ గా ఏపీ మారుతుందన్నారు. ఏపీలో ఉన్న పోర్టులు కార్గో హ్యాండ్లింగ్ లో గేమ్ చేంజర్ గా మారాలని సీఎం సూచనలు చేశారు. ప్రస్తుతం యుద్ధం కారణంగా దుబాయ్, గల్ఫ్ దేశాల్లోని ఓడరేవులు ఇబ్బందుల్లో పడ్డాయని, ఇప్పుడు భారత్ లోని ఈస్ట్ కోస్ట్ లో ఉన్న పోర్టులే సురక్షితమన్న అభిప్రాయం వచ్చిందని, ఈ ప్రయోజనాన్ని అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న మోసపూరిత విధానాలను ప్రజలకు వివరించాలని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అలాగే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని వివరించారు.
వైసీపీ కేంద్ర కార్యాలయంలో పరిశీలకుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ కార్యక్రమాలపై సజ్జల రామకృష్ణారెడ్డి, కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జ్ లీలా అప్పిరెడ్డి తదితరులు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వైసీపీ 15 ఏళ్లు పూర్తి చేసుకుని 16వ ఆవిర్భావ దినోత్సవంలోకి అడుగుపెట్టిందన్నారు. ప్రజలతో కలిసి ప్రజల కోసమే పనిచేస్తూ పార్టీ ముందుకు సాగుతుందని తెలిపారు. జగన్ వెంట నడిచే ప్రతి కార్యకర్త గర్వంగా చెప్పుకునే స్థాయిలో పార్టీ ఉందన్నారు. ప్రజల్లో వైఎస్ఆర్సీపీపై విశ్వాసం మరింత పెరిగిందని పేర్కొన్నారు. పార్టీ భవిష్యత్ విజయానికి సంస్థగత బలోపేతం అత్యంత అవసరమని, క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. అన్ని స్థాయిలో కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలని, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు పరిశీలకులు సహకరించాలని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి తీసుకువెళ్లాలని సూచించారు. ఒక రాజకీయ పార్టీగా కూడా ఓ రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యంలో ఎట్లుండాలనే దాన్ని కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాటిని తూచా తప్పకుండా తాను పాటించడమే కాకుండా ఈ పార్టీతో కూడా పార్టీ నాయకులు కూడా పాటించేట్టు, పార్టీ ఆ లైన్లోనే నడిచేట్టు డ్రైవ్ చేస్తూ వచ్చారు, దిశానిర్దేశం చేశారు. అందరం ఆ లైన్లోనే పోతున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల అభిప్రాయంకి తగినట్టు ప్రభుత్వాలు ఎట్లా నడవాలి అని ఏమేమైతే వాళ్ళు ఆలోచించారో, ఆశించారో వాటికి తగినట్టే 100కు 100% చిన్నపాటి అది ఎంత కఠిన పరీక్ష అయినా సరే ఆ ప్రాసెస్లో మనం ఎన్ని పార్టీ పరంగా నష్టపోవాల్సి వచ్చినా సరే తట్టుకొని మాత్రం దాన్ని ఫాలో అవుతూ వచ్చింది మన పార్టీ, మన నాయకుడు. అందుకే ఈరోజు అంత మనం 5 ఏళ్లలోనే ఒక చరిత్ర సృష్టించగలిగాం. దేనికైనా ఎస్ మేము రెడీగా ఉన్నామనే కార్యకర్తలు, అలాగే ఏ బాధ్యత అయినా తీసుకుంటామనడానికి కింది స్థాయి గ్రాస్ రూట్స్ నుంచి నాయకులు తయారవుతున్నారు. కోఆర్డినేటర్కి కేంద్ర బిందువుగా అంటే అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కావచ్చు, కోఆర్డినేటర్ కావచ్చు, అనుసంధానమై పైకి నడుస్తుంది. ఇప్పుడు దాన్ని కింది వరకు గ్రాస్ రూట్స్లో బాగా స్ట్రెంథెన్ చేసి బలోపేతం చేసి యాక్టివిటీ కూడా దానికి పూర్తిగా క్రియేట్ చేసి పార్టీ మొత్తం అనుబంధ విభాగాల రూపంలో ప్రధాన పార్టీగా కదా, అలాగే కింది వరకు అన్ని యూనిట్లలో కూడా ఎక్కడికెక్కడ దానంతటది ఒక క్రియాశీలకంగా ఉండే రకంగా దానికి యాక్టివిటీ క్రియేట్ చేయాలి. దానికి తగినట్టు కమిటీల నిర్మాణం కూడా జరగాలనేది ఒకటి యజ్ఞంలాగా తలపెట్టారు. దీన్ని పూర్తి స్థాయిలో ఏదైతే అధ్యక్షుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఆ రకంగా మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో ప్రధానంగా ఈ చేసే వాళ్ళందరూ చేయాల్సిన బాధ్యత కలిగిన నాయకులు, లైక్ కీ రోల్ ప్లే చేయాల్సింది కోఆర్డినేటర్లు అయితే, సపోర్టింగ్ సిస్టమ్ మనం ఏదైతే బిల్డ్ చేశామో దీన్ని పార్టీ పరమైన జరుగుతున్న దాన్ని ఈ కమిటీల ఏర్పాటు దగ్గర నుంచి, ఏర్పాటు అయ్యాక వాటి యాక్టివిటీ దగ్గర నుంచి అధ్యక్షుడు ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి తగినట్టు మానిటర్ చేస్తూ, ఎందుకంటే దీనివల్ల మళ్ళీ స్ట్రెంగ్తన్ అనేది పార్టీ ఆ స్థాయిలో నియోజకవర్గాల్లో స్ట్రెంగ్తన్ అవుతుంది. అది స్ట్రెంగ్తన్ కావడం అంటే మన నియోజకవర్గ కోఆర్డినేటర్ హ్యాండ్ స్ట్రెంగ్తన్ కావడం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.